ఇంతవరకు మన మధ్యలో ఉన్నటువంటి ఆచారములను కొట్టివేసే ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనము పితరుల కాలం నుంచి మా తాత ముత్తాతలు ఇది ఇప్పుడు వచ్చినది కాదు, ఈడేదో ఇప్పుడు వచ్చి చెబుతూ ఉన్నాడు. పట్టుమని 20 ఏళ్ళు లేవు, 25 ఏళ్ళు లేవు. మా తాత ముత్తాతల కాలంలో నుండి వచ్చినటువంటి పితృపారంపర్య ఆచారములను కొట్టివేసి అవి కాదు ఇది అని చెబుతూ ఉన్నాడు. అది కాదు ఇది అని చెప్తున్నాడు. వీడు పాడు చేయడానికి వచ్చాడు. మొన్నటిదాకా ఆ యాషోవా మెస్సయ్య అని అనుకున్నాం. ఈరోజు ఈ పిల్లలు బయలుదేరారు. ఈరోజు అడ్రస్ లేని వాళ్ళు బయలుదేరారు. ఈరోజు మా ఆచారములను కొట్టివేసే ప్రసంగాలు పరిచర్యలు చేస్తూ ఉన్నారు. బాబు వీన్ని రాళ్లతో కొట్టి చంపేద్దాం. అందరూ అక్కడ ఉన్నటువంటి వారు అనేకులు మాట్లాడుకుంటున్నటువంటి మాట. కింద చూడు 14వ వచనం త్వరగా. ఈ నజరేయుడైన యోషువ ఈ చోటును పాడు చేసి ఏం చేశాడంట? యాషువా మెస్సయ్య ప్రభువే మన రక్షకుడు ఏం చేశాడంట? ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఏమంటే మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేమింటిమి. మన ఆచారములను మార్చేటువంటి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మన ఆచారములను మార్చేటువంటి పరిచర్య చేస్తూ ఉన్నాడు వీడు. అసలు వీరు పాడు చేయడానికి వచ్చారండి. మన పితృపారంపర్య ఆచారములను పాడు చేయడానికి వచ్చాడండి. మాకు ఎప్పుడు ఈ మాటలు ఇల్లేదు. మా తాత ముత్తాతల కాలం నుంచి చేస్తున్నాను. క్రిస్మస్ లేదంటాడండి. ఈస్టర్ లేదంటాడండి. గుడ్ ఫ్రైడే లేదంటాడండి. మా పితరులు ఇచ్చినటువంటి ఆచారములను మానివేయవలసి ఉంటుందని వారు చెప్పుట మేము వింటిమి. పాడు చేయడానికి వచ్చాడు. యాషువా మెస్సయ్య అన్నటువంటి మాట ఈరోజు యాషువా మెస్సయ్య ప్రార్థన మందిర పరిచర్యకు అంటున్నటువంటి మాట. పాడు చేయడానికి వచ్చారు. ఆచారములను మార్చడానికి వచ్చాడు వీడు. మార్చడానికి వచ్చింది పరిచర్య. మార్చడానికి వచ్చారు వీళ్ళు. పాడు చేయడానికి వచ్చాడండి యాషువా మెస్సయ్య. ఆయన పాడు చేయడానికి వచ్చాడా? బాగు చేయడానికి వచ్చాడు. బాగు చేయడానికి వచ్చినటువంటి ఆయనను సైతము వాళ్ళు చూస్తున్నటువంటి చూపు ఏమిటంటే, ఇదిగో మా పితృపారంపర్యాచార్యములను మార్చివేస్తూ ఉన్నాడు. మా ఆచారములు మహా గొప్పవి. అవి లేకుండా మేము బ్రతకలేము. ఈరోజు అవి అవసరం లేదని అంటున్నాడు. పాడు చేయడానికి వచ్చాడని చెప్పగా మేము వింటిమి.